వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఇక సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లే. ఆయన సినిమాలతో ఎంత పాపులర్ అయ్యారో వివాదాలతో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మార్ఫింగ్ ఫోటోలతో చిక్కుల్లో పడ్డారు. వాటిపైన ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి కేసులు బుక్ అవ్వడంతో అరెస్ట్కు రంగం సిద్ధమైంది. ఆర్జీవీ ఇప్పట్లో అయితే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. గత ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్లను విమర్శిస్తూ కామెంట్లు చేశారు. అంతేకాదు వ్యూహం అంటూ ఒక సినిమాను తీసి అందులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను చెడ్డవారిగా చూపించారు. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు వర్మ. అయితే వాటిపైన ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి కేసులు బుక్ అవ్వడంతో అరెస్టుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే ఒంగోలులో ఈయనపైన కేసు నమోదవ్వగా ఈ నెల 19వ తేదీన వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉందని పోలీసులు నోటీసులైతే ఒంగోలు నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి మరీ అందజేశారు. కానీ ఆ రోజున రావటం కుదరదని వారం రోజులు గడువు కావాలని వర్మ కోరారు. దాంతో విచారణను వాయిదా వేసిన పోలీసులు నవంబర్ 25 ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీస్ ఇచ్చారు. ఇక విచారణ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో జరగాల్సి ఉంది. కానీ వర్మ ఈసారి కూడా తప్పించుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగానే విచారణకు హాజరు కావటం లేదు అంటూ తన లాయర్ శ్రీనివాస్కు వర్మ సమాచారం ఇవ్వగా ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేసినట్టుగా సమాచారం. అయితే ఆయన ఇంట్లో లేరని సిబ్బంది చెప్పినా వచ్చే వరకు వేచి చూస్తామని పడిగాపులు కాస్తున్నారు. ఇలా 2 సార్లు విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న వర్మకి పోలీసులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అరెస్టు వారెంట్ జారీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇక త్వరలోనే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, ఇక సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలతో ఎంత పాపులర్ అయ్యారో వివాదాలతో అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వర్మ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇక మార్ఫింగ్ ఫోటోలతో చిక్కుల్లో పడ్డారు. వాటిపైన ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి కేసులు బుక్ అవడంతో అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా, అరెస్ట్ చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మరి ఇంట్లో లేరు అనేసి అని చెప్పి సిబ్బంది అయితే చెప్తున్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఏంటి?
రైట్ మమతా, ప్రస్తుతం మనం హైదరాబాద్ ఫిలిం నగర్లోని మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్నాము ప్రస్తుతం. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. అయితే గత కొంతసేపటి కిందే ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ అయితే మాత్రం ప్రస్తుతం బాలాగారు చెప్పడం ప్రకారంగా చూసుకున్నట్లయితే, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గత 2 వారాలు కావచ్చు 3 వారాల పాటు మాత్రం హాజరు కాలేరు, వర్చువల్ గా మాత్రం ఖచ్చితంగా హాజరవుతారని కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే తను ప్రస్తుతానికి లేడు, తమిళనాడులోని కోయంబత్తూరులో షూటింగ్ వర్క్ మీద బిజీగా ఉన్నట్టు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 11న జరిగిన ఆ కంప్లైంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు గతంలో 19వ తారీఖు ఇచ్చిన ఏదైతే మన ఎంక్వైరీకి రావాలని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ 3-4 రోజులు కూడా సమయం కావాలంటూ కూడా అడ్వకేట్ ద్వారా కోరడంతో మాత్రం 25వ తారీఖు మరోసారి విచారణకు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం రామ్ గోపాల్ వర్మ పోలీసుల ముందు హాజరు కాకపోవడంతో మాత్రం మరోసారి అరెస్టుకు సిద్ధంగా అంటూ ఈ రోజు ఉదయం నుంచి మాత్రం పోలీసులు మాత్రం రామ్ గోపాల్ వర్మ ఇంటిని అయితే ముట్టడించడం జరిగింది. కానీ ప్రస్తుతం బాల, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాల చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళు దానికి రిటర్న్ మాత్రం కంప్లైంట్ అయితే వాళ్ళకు చెప్పడం జరిగింది. వర్చువల్ గా మాత్రం ఖచ్చితంగా హాజరవుతాము, దాదాపుగా 2-3 వారాల పాటు మాత్రం హాజరు కాలేరు, తను రెగ్యులర్ షూటింగ్స్ పరంగా మాత్రం బిజీగా ఉన్నారని మాత్రం చెప్పడం జరిగింది. ఏదైతే పోలీసులు ఇచ్చిన నోటీసులకు మాత్రం వీళ్ళు జవాబు ఇచ్చినా కూడా కావాలని పోలీసులు ఇదే రకంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసినా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే లేరు, దాదాపుగా కొంత దూరంలో మాత్రం పోలీసులు మాత్రం వేచి చూస్తున్నారు రామ్ గోపాల్ వర్మ కోసం అనేసి అని చెప్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర సిబ్బంది మాత్రం ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మాత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారని మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు, తమిళనాడులోని కోయంబత్తూరులో షూటింగ్ లో బిజీ ఉన్నారని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికలు అంటే మొన్న ఎన్నికల్లో చూసుకున్నట్లయితే, ఎందుకంటే వ్యూహం సినిమాతో మాత్రం ఇటు ట్వీట్ ద్వారా కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాత్రం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విధానంగా మాత్రం సినిమాకు తీయడం కావచ్చు, లేదంటే ఇటు ట్విట్టర్లో ట్వీట్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా దీంట్లో టీడీపీ కార్యకర్త కంప్లైంట్ చేయడంతో మాత్రం కొత్త చట్టాల ప్రకారంగా కేసు ఫైల్ చేసేసి మాత్రం విచారణకు హాజరు కావాలన్నారు. కానీ దీన్ని వర్చువల్ గా, ఎందుకంటే ప్రస్తుతం బాల, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాలా చెప్తున్న దాని ప్రకారంగా దీన్ని ఖచ్చితంగా జ్యుడిషియల్ గానే మేము ఫేస్ చేస్తాము, ఎందుకంటే ఒక సినిమా డైరెక్షన్ ఒక కథ ప్రకారంగా తీసామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అదే చట్ట ప్రకారంగా మేము కూడా ప్రొసీడ్ అవుతామని అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాలా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మరి షూటింగ్ బిజీ తర్వాత అంటే పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం అరెస్టుకు చేస్తారా లేదు అని అంటే వీళ్ళు తీసుకున్న గత 2-3 వారాలకు పర్మిషన్స్ ఏమైనా తీసుకుంటారా అనేది మాత్రం కొంత వేచి చూడాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ చూసినట్టు రామ్ గోపాల్ వర్మ అయితే ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం నుంచి అయితే మీడియా ముందుకు మాట్లాడడం జరగలేదు. కానీ రామ్ గోపాల్ వర్మ న్యాయవాది అయితే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తదుపరిగా హాజరయ్యి పోలీసులకు సహకరిస్తామని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మమత రైట్, అదేవిధంగా ఇప్పుడు ఒంగోలు పోలీసులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి మరి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఒంగోలు పోలీసులు ఒకవేళ విచారణకు హాజరు కాలేదు కాబట్టి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, అరెస్ట్ కాకుండా? రైట్ మమత, ప్రస్తుతం మనమైతే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఒంగోలు పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర బందోబస్తుగా ఉండి అరెస్టుకు రంగం సిద్ధం అనేసి అని కూడా వైరల్ గా మారింది. కానీ ప్రస్తుతం ఇప్పుడైతే ఇంటి దగ్గర మాత్రం రామ్ గోపాల్ ఇంటి దగ్గర మాత్రం ఎలాంటి పోలీసులు ఎవరు లేరు అని కూడా చెప్పుకోవచ్చు స్క్రీన్ మీద. ఎందుకంటే పోలీసులు కొంత దూరంలో మాత్రం ఒక 200 మీటర్స్ దూరంలో మాత్రం పోలీసులు అయితే 2 బృందాలుగా మారి మాత్రం పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం వేచి చూస్తున్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది ప్రస్తుతం. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఉంటే మాత్రం అరెస్ట్కి అయ్యే అవకాశాలు అయితే కొంత కనిపిస్తుంది. ఎందుకంటే దాని తరపు న్యాయవాది కూడా ఖచ్చితంగా ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా, ఎందుకంటే దానికి రిప్లై కూడా మేము ఇస్తున్నాం కదా, తను వర్చువల్ గా రాలేడు. ఎందుకంటే ఇటు చూసుకున్న రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ కూడా కావచ్చు, దానికి తగ్గట్టుగా చట్టాలు ఉన్నాయి అనుకుంటూ కూడా జ్యుడిషియల్ గానే ఎదుర్కొంటాము దీన్ని ఖచ్చితంగా అని కూడా మాత్రం రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ బాలా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఎందుకంటే మరోసారి నోటీసులు ఇస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అనేది కొంత ఉత్కంఠంగానే మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు మాత్రం కొంత హడావిడిగా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు సాయంత్రం లోపు మాత్రం మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేస్తారా, అరెస్టుకు సిద్ధమా అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా ఉంది అని చెప్పుకోవచ్చు మమత. అయితే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు మరి?
ఇంట్లో వాళ్ళకి సంబంధించి అక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ మమత, ప్రస్తుతానికి తన రామ్ గోపాల్ వర్మ సిబ్బంది కావచ్చు, లేదు అని అంటే రామ్ గోపాల్ వర్మ న్యాయవాదులు కావచ్చు, లేదు అంటే మరికొంతమంది మిత్రులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా దగ్గరి స్నేహితులు కూడా ఆ ఇంట్లో లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఏదైతే వాళ్ళ సిబ్బంది కావచ్చు, ఇతరు ఈ సెక్యూరిటీస్ కావచ్చు, లేదంటే మన అడ్వకేట్లు కావచ్చు, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ అవైలబుల్లో లేరు అనేసి చెప్తున్నారు. ఖచ్చితంగా దాన్ని సమయం తీసుకొని ఖచ్చితంగా పోలీసులకైతే సహకరిస్తామని అయితే మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వర్చువల్గా అటెండ్ అవ్వడానికి ఖచ్చితంగా హాజరయ్యి మాత్రం పోలీసులకు పూర్తి విధాలుగా సహకరించి దీనిపై పూర్తి వివరణ ఇస్తా అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది మమత. కానీ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నిజంగానే తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నారా, లేదు అంటే ఇంట్లో ఉన్నారా అనేది కొంత ఉత్కంఠంగానే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండొచ్చు అనేసి అయితే కొంత వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఫర్దర్గా ఈరోజు సాయంత్రం వరకు మాత్రం నోటీసులు మరో డేట్ కావచ్చు, దాదాపుగా వారం రోజులకు 10 రోజులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా. కానీ ఇప్పటికే బాలయ్య చూసుకున్నట్లయితే న్యాయవాది బాలల మాత్రం దాదాపుగా 2 నుంచి 3 వారాలుగా మాత్రం సమయం కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 2 నుంచి 3 వారాల తర్వాత సమయం కోరిన తర్వాత మరి 3 వారాల తర్వాత మరో డేట్ అంటే వచ్చే నెలకు కానీ నోటీసులు ఇస్తారా అనేది కొంత వేచి చూడాలి మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అయితే ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అయితే ఆయన సినిమాలతో ఎంత పాపులర్ అయ్యాడో ఇక వివాదాలతో అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయ్యారు. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వర్మ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తోంది. ఇక మార్ఫింగ్ ఫోటోలతో చిక్కుల్లో అయితే పడ్డారు. వాటిపైన ఇప్పుడు కంప్లైంట్లు అన్ని పెట్టి కూడా కేసులు బుక్ అవ్వడంతో అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైంది. ఇక ఆర్జీవి ఇంట్లో ఇప్పట్లో అయితే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అయితే దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి అడ్వకేట్ శ్రీనివాస్ మనతో పాటు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఇప్పుడు ఆర్జీవీకి సంబంధించి అరెస్ట్ తప్పదు అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ 2 సార్లు ఈయన డుమ్మా కొట్టారు ఎంక్వైరీకి సంబంధించి. ఏ విధంగా చూడాలా? ఈయన అరెస్ట్ తప్పదు అని అంటారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు? అమ్మా, ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియా లాస్ ప్రకారము ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. మీరు చెప్పినట్టుగా నోటీసులు ఇచ్చారు అని టైం తీసుకున్నారు, హైకోర్టు కూడా వెళ్ళారు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ ఎవరు, లోకల్ స్టాండే ఎవరు అంటే దీనివల్ల ఇప్పుడు మనం సోషల్ మీడియాలో పోస్టులు పెడతాము, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఎవరికి ఇబ్బంది జరిగింది అంటే హూ ఈజ్ అగ్రీవ్డ్ పార్టీ, లోకల్ స్టాండే ఫస్ట్ చూడాలమ్మా, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి, దీనివల్ల ఎవరికి ఇంజురీ అయింది, అది సెకండ్ ఇష్యూ అమ్మా. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ సీరియస్ అఫెన్సెస్ అయితే కావు. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ మధ్య తెలిసిన కెమెరా, సెల్ ఫోన్ పట్టుకొని పెట్టేస్తారు. మరి దానికి ప్రూవ్ చేయాలి ఆయన పెట్టినట్టుగా. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు మెనీ టైమ్స్ కేసెస్ చాలాసార్లు ఐటీ యాక్ట్ 66A ప్రకారము చాలాసార్లు గైడ్లైన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు వాళ్ళు. సోషల్ మీడియాలోనే చేసేసి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయమ్మా. ఇది శ్రేయల్ సైకిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని, స్టేట్ ఆఫ్ తమిళనాడు
వర్సెస్ సుహాస్ కట్టి అని దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే క్లారిటీ లేదమ్మా అందులో. సుప్రీంకోర్టు చాలాసార్లు దెర్ ఇస్ నో క్లారిటీ. ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అంటే దే షుడ్ బి ఇంటెన్షనల్గా ఉండాలి, ఫ్రాడ్లెంట్గా ఉండాలి, డిస్ఆనెస్ట్గా ఉండాలి అని చెప్పిందమ్మా సుప్రీంకోర్టు. సో ఇట్ ఈస్ వెరీ అంబిగ్యూస్ చాలాసార్లు. అంటే దెర్ ఆర్ నో స్ట్రిక్ట్ గైడ్లైన్స్. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా లాస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్న జ్యూరిస్ప్రుడెన్స్. మన దేశమే కానీ అమెరికా కానీ ఏ కంట్రీ అయినా కూడా అంటే స్పష్టమైన గైడ్లైన్స్, పాలసీస్ లేకపోతే లెజిస్లేషన్స్ లేవమ్మా. సో ఇలాంటి జరిగినప్పుడు డెఫినెట్గా లీగల్ ప్రాసెస్ ఉంటుంది. అరెస్ట్ అవుతే బెయిల్ తీసుకోవచ్చు. దాని తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద గవర్నమెంట్, వాళ్ళు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా పొలిటికల్గానే ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు, వారి పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు పెట్టిన వాటికి తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు పవర్లోకి వస్తే జగన్ గారు అంతకుముందు జగన్ గారి సంబంధమైన మనిషి అని 2 కోట్ల రూపాయలు ఇచ్చారు వారికి. ఎందుకు ఇచ్చారు ఏంటి, శ్రీరెడ్డి కూడా చాలాసార్లు పెడుతూనే ఉంటుంది ఆమె. సో ఇట్లా చాలామంది ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ జరుగుతుంది. సో హౌ సీరియస్ ఇట్ కెన్ టేక్, బికాస్ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఆర్టిస్ట్, ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ఫిలిం మేకర్. సో ఒక ఆర్టిస్టు, ఒక డైరెక్టర్, ఒక ఫిలిం మేకరు, ఆయనకు పాలిటిక్స్లో లేరు. ఇంటెన్షన్స్ ఏముంటాయి, ఆయన సరదాగా పెట్టుకోవచ్చు కదా. చూడు గతంలో కూడా చూస్తే ఎప్పుడైనా కూడా కోర్టు వారే కానీ ఎవరైనా కూడా ఎవరు చేస్తున్నారు చూస్తారు. అంటే రాజకీయంగా చేస్తున్నారా, ఇంటెన్షనల్గా చేస్తున్నారా, సరదాగా చేస్తున్నారా. బికాస్ యాజ్ అన్ ఆర్టిస్ట్ గతంలో కూడా ఆయన సినిమాలు తీశారు. కొన్ని సినిమాలు మన బయట రంగా గారి సినిమా తీశారు, మన ఇక్కడ తెలంగాణలో కూడా తీశారు. అన్ని సినిమాలు తీస్తారు వారు. అంటే వారు ఒక ఆర్టిస్ట్గా తన డిఫరెన్స్ ఏముంటుంది, నాకు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక ఫిలిం డైరెక్టర్గా, ఫిలిం మేకర్గా నేను పెట్టాను అంటారు. సో హీ హ్యాస్ ఎ సర్టన్ డిఫరెన్సెస్ అమ్మా. సో అండర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఐ డోంట్ థింక్ సో. సో సరే, చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. ఎవరో కంప్లైంట్ చేశారు, మరి కంప్లైనెంట్ ఎవరు, లోకల్ స్టాండే ఉందా ఆ కంప్లైనెంట్కి, వారు అగ్రీవ్డ్ అయ్యారా, అంటే వాళ్ళకి నష్టం జరిగిందా. ఇప్పుడు క్రిమినల్ లాలో నష్టం జరగాలమ్మా. ఇప్పుడు నా కాన్స్టిట్యూషనల్ రైట్సో, నా పీనల్ రైట్సో, నా ఫైనాన్షియల్ రైట్సో అవి ఎఫెక్ట్ అవ్వాలి. అవన్నీ ఏమన్నా ఎఫెక్ట్ అయినాయా ఆ కంప్లైనెంట్కి, దాని తర్వాత గవర్నమెంట్ చేసింది ఆ కంప్లైంట్, మరి అప్పుడు అయితే ఇప్పుడు ఎందుకు చేశారు, స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ అనేది కూడా ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అటాచ్ టు ఇట్ అమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకు రాజ్యాంగంలో ఉన్న హక్కుల ప్రకారము రామ్ గోపాల్ వర్మ గారికి కూడా హక్కులు ఉన్నాయి. ఇప్పుడు అయినంత మాత్రానే ఐఎమ్ నాట్ డిఫెండింగ్ రామ్ గోపాల్ వర్మ అమ్మ, అంటే వారికి ఉన్న హక్కులు చెప్తున్నాను నేను. సో ఇప్పుడు బర్డన్ ఈజ్ ఆన్ ద గవర్నమెంట్ టు ప్రూవ్. తను చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు చాలాసార్లు ఎంతోమంది మనం ట్యాగ్ చేస్తాము, కొలాబరేట్ చేస్తాము. మన ఫేస్బుక్లో ఎంతోమంది వాళ్ళు పెడితే మనం ట్యాగ్ చేస్తే మన దాంట్లో కనపడుతుందని కనుక మన ఫేస్బుక్లో లేకపోతే మన దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కనపడుతున్నంత మాత్రాన నేను తప్పు చేసేది. అది ఎలా అంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి లోకేష్ది, పవన్ కళ్యాణ్ది, బ్రాహ్మణి, అలాగే చంద్రబాబు నాయుడుది, వీళ్ళందరూ ఈ మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేశారు, ఆయన అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు అనేసి అని చెప్పి కంప్లైంట్. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అదే కదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇలాన్ మస్కే కానీ, ప్రెసిడెంట్ ట్రంపే కానీ అందరూ కూడా అన్నీ పెడతా ఉంటారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో కమలా హ్యారిస్ని ట్రంప్ గారిని చిన్న పప్పెట్స్ లాగా పెట్టి ట్రోలింగ్ చేశారు అమెరికా మొత్తం. మరి కేసులు అయ్యాయమ్మా, కాలేదు కదా. సో జస్ట్ బై డూయింగ్ ఇట్ కెట్ బి టేకెన్ యాజ్ అన్ ఆర్టిస్టిక్ వాల్యూ ఆల్సో. సో ఇంటెన్షనల్గా, డిస్ఆనెస్ట్గా, ఫ్రాడ్లెంట్గా అది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మన గవర్నమెంట్ మీద ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ అయినా ఎప్పుడైతే మనం కేసులు పెడతామో స్టేట్ వర్సెస్ ఇండివిజువల్, ఇప్పుడు ఏదైనా కేసు పెడితే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కాగ్నిజెన్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రూవ్ అండ్ డిస్ప్రూవ్ గవర్నమెంట్ చేయాలమ్మా. ఒకవేళ గవర్నమెంట్ ప్రూవ్ చేయలేకపోతే ఆయనకు డిఫెన్సెస్ ఉంటాయి. ప్రూవ్ చేయగలిగితే రామ్ గోపాల్ వర్మ స్టాఫే చేశారు, రామ్ గోపాల్ వర్మ గారే పెట్టారు అంటే అప్పుడు ఆయనకు లైబిలిటీ ఉంటుంది. లేదు ఎవరో చేశారు, నేనేదో సరదాగా ఉంది, ఇది గమ్మత్తుగా ఉంది, ఆర్టిస్టిక్గా ఉందని నేను ఆ దాంట్లో పోస్ట్ చేశాను అంటే లైబిలిటీ ఏమిటి అంటే ఇట్ అగైన్ గోస్ బ్యాక్ టు ట్రయల్ వెళ్లాల్సి వస్తుంది.
లైబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో కూడా ఎస్టాబ్లిష్ లా లేదమ్మా. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎస్టాబ్లిష్ లా లేదు, చాలా అంబిగ్యూస్గా ఉంది. అందుకని బెనిఫిట్ ఆఫ్ డౌట్ హెస్ టు బి గివెన్ టు ది రామ్ గోపాల్ వర్మ, అంటే ట్రయల్కి వెళ్తే ఒక లాయర్ పరంగా. అదేవిధంగా చూసుకుంటే గతంలో ఇంత ముందుకు ఆర్జీవీ పెట్టిన పోస్టులు అన్నీ కూడా ఒక పార్టీకే సపోర్ట్గా, ఒక పార్టీకి సంబంధించి సపోర్టెడ్గా పెట్టినట్టుగా అవైతే రేజ్ అవుతున్నాయి. అయితే ఏ విధంగా చూడాలి మరి? అంటే పొలిటికల్గా ఏమైనా టర్న్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారమ్మా. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించే పెడుతున్నారు అని పెట్టారు గతంలో, ఆయన ఒక పార్టీకి చేస్తున్నారంటే రాజకీయ కోణంగా చూడొచ్చు దీన్ని. అంటే మీరు నన్ను లాయర్గా అడుగుతున్నారు కనుక రాజకీయంగా చేయొచ్చని అనుకోవచ్చు, కానీ లీగల్ పరంగా యూ కెనాట్ టేక్ ఆ ప్రిజంప్షన్ అనేది లేదమ్మా. ఎందుకంటే ఆయన అన్ని సబ్జెక్టులు పెడతారు, రామ్ గోపాల్ వర్మ గారు అన్ని సబ్జెక్టులు పెడతారు. అందరూ కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా పెడతారు, ఒక సంబంధించింది కాదు. ఈ జోక్ కూడా పెట్టచ్చు, ఆర్టిస్టిక్ వాల్యూ కూడా పెట్టచ్చు, లేదా సరదా కూడా పెట్టుకోవచ్చు. రాజకీయ కోణంగా చూసేటట్టయితే చూడొచ్చు, కానీ లీగల్ పరంగానైతే మ్యాలీస్ అనేది చూపించాలమ్మా. లాలో మ్యాలీస్ అనేది ఒకటి ఉంటుంది పదం, అంటే ఇల్ విల్, అంటే ఆయనకు పర్సనల్గా గెయిన్ ఏమన్నా ఉందా ఇందులో. ఇప్పుడు గతంలో ఆయనకు 2 కోట్ల రూపాయలు జగన్ గారు ఉన్నప్పుడు ఇచ్చారని మనం గతంలో విన్నాం. మరి ఎందుకు ఇచ్చారు అంటే మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో తీసుకొని ఎందుకు ఇచ్చారు, ఇంటెన్షన్ ఏంటి? గతంలో చూసాం, శ్రీరెడ్డి కూడా వీడియోలు పెట్టింది, అన్నా జగన్ అన్న మాకు డబ్బులు రావట్లేదంటే డబ్బులు వచ్చాయని చెప్పి విన్నాం. మనకు తెలియదు డబ్బులు డైరెక్ట్గా వచ్చాయి ఇండైరెక్ట్గా వచ్చాయని. తర్వాత మళ్ళీ ఆమె షీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ హిమ్. సో ఇక్కడ ఏంటంటే ప్రూవ్ చేయాలమ్మా, ట్రేసింగ్ చేసి ప్రూవ్ చేయాలి. అంటే ఇంటెన్షనల్గా ఒక పార్టీకి సంబంధించిన మనిషినే పార్టీ వాళ్ళు చేయించారు అవన్నీ ఒకవేళ ప్రూవ్ చేయగలిగితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ద గవర్నమెంట్. ఒకవేళ అవన్నీ ప్రూవ్ చేయగలిగితే, మ్యాలీస్ అనేది ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా లైబుల్ అవుతారు. ఇప్పుడు ఇవన్నీ ఇలా అయిపోయి ఎవరైనా అవచ్చు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ కరెక్టే అనేసి అని చెప్పని ఇవన్నీ ఒకవేళ ప్రూఫ్ అయిన తర్వాత మరి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు ఆర్జీవీకి ఒకవేళ అరెస్ట్ చేస్తే? అమ్మ, పోలీస్ వారు అరెస్ట్ చేస్తే శిక్షలు పడవమ్మా. ఇక్కడ ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్లో, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిటైన్ చేస్తారు, కొంత ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. దాని తర్వాత జడ్జి గారి దగ్గర 24 hours తీసుకెళ్ళి జ్యుడిషియల్ రిమాండ్ చేస్తారు. జడ్జి గారు కస్టడీలో ఉంటారు. ఆ జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకు వెళ్తాం, జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైల్లో పెట్టుకుంటారు. పెడితే జ్యుడిషియల్ కస్టడీ అంటే మ్యాజిస్ట్రేట్ కస్టడీలో ఉంటారు. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలంటే జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ప్రాసిక్యూషన్ వాళ్ళు మాకు పోలీస్ కస్టడీ ఇవ్వండి, ఆయనని ఇంటరాగేట్ చేస్తామంటే అప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకుంటారమ్మా. తీసుకున్న తర్వాత ఆయనకు కావాల్సినవన్నీ అడుగుతారు. వాళ్ళు కేసు బిల్డప్ చేయాలి, ఛార్జ్షీట్ చేయాలంటే తీసుకుంటారు. అప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు, బయటికి రావచ్చు. వచ్చిన తర్వాత ట్రయల్ అప్పుడు ఇవన్నీ ఆ జడ్జి గారి దగ్గర బియాండ్ రీజనబుల్ డౌట్లో ఒకవేళ ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అలిగేషన్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే అది క్రిమినల్ లాలో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ స్టాండర్డ్స్ అమ్మా. ప్రూవ్ చేస్తే, అన్నీ ప్రూవ్ చేయగలిగితే ప్రాసిక్యూషన్ వాళ్ళు, అప్పుడు ఆయనకు శిక్షలు పడవచ్చు అమ్మా, అప్పుడు పడతాయి. అంటే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లైవ్లో జాయిన్ అయినందుకు. సో చూసారు కదా, సినీ ఇండస్ట్రీలో వివాదాలకి సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి అయితే ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మనకు ఏ విధంగా చూసినా కూడా ఆయన సినిమాల పరంగా చూసినా ఆయన పాపులరే. అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా ఆయన వివాదాలతోని పాపులర్ అయ్యారు. ఆయనకంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. వర్మ చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తోంది అనేసి అని చెప్పే తెలుస్తోంది. మనకు ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ ఆర్జీవీ లేరు, ఇక్కడ ఇంట్లో లేరు, షూటింగ్ పర్పస్లో బయటకు వెళ్ళారు అని చెప్పి అయితే అక్కడ చెప్పడం జరుగుతోంది.